ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపుము, ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గుము, నా మనవి చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే, నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకుంటుని. నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినమని వేడుకుంటుని. ఆయన ఇంకను పలుకుచుండగా ఏమంటున్నాడట? నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు. ఇంకెన్నెన్ని పలికాడు? పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. మాటలాడుచు ప్రార్థన చేయుచు నుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలను ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరు వచ్చారంటే, అతి ప్రకాశమైనటువంటి గాబ్రియేలట. మన మనుషుడు సాయంత్రం బలి అర్పించు సమయమైన నాకు కనపడి నన్ను వచ్చి నన్ను ముట్టెను. నెక్స్ట్ ఏమంట? అతడు నాతో మాటలాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లనెను, దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. ఎంత బాగా మాట్లాడుతున్నాడండి. తండ్రి మీకు స్తోత్రం. ఎంతమంది బిడ్డలు చక్కటి తీర్మానం తీసుకుంటున్నారు. అయ్యా, వారు విలువైన వారు వెలబెట్టి కొన్నారు. అయ్యా, నీ రక్తం అనే వెల ద్వారా బయటకు వచ్చిన బిడ్డలు మేమందరం. కాబట్టి వారి ప్రార్థన ద్వారా ఈ సేవలో మా వారి కుటుంబాల్లో మా జీవితాలు శత్రు ప్రాకారాలు కూలిపోవాలా, నీ రాజ్య ప్రాకారం కట్టబడాలి. దేవా స్తోత్రం. అట్టి విధంగా వారి ప్రార్థన జీవితాన్ని అభిషేకించండి. గొప్ప కృపని కుమ్మరించి మా అందరికీ తోడుగా ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్.